వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు మూడ్ ఆఫ్ ది తెలంగాణ సివిక్ పోల్ అనాలిసిస్ కమిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 22 స్థానాలకే పరిమితం కాబోతోంది అనేది వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. అంటే 2023 ఎన్నికల్లో 64 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళు గెలిచింది 64 స్థానాలు, ఒక స్థానం సిపిఐది, మొత్తం 65 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అందులో సగం సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. 64 అంటే 32 సీట్లు సగం. మరి ఆ సగం సీట్ల కంటే కూడా ఇవాళ దానికంటే కూడా దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్. దీనికి కారణాలు ఏంటి? దీన్ని మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొంత వాళ్ళ అంతర్గతంగా అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎందుకు ఇంత స్థాయిలో ఒక్కసారిగా మార్పు కోరుకుంటున్నారు మళ్ళీ? ఎందుకంటే ఏ మార్పు పేరుతో అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అన్న నినాదంతో పెద్ద ఎత్తున ఇవాళ వాళ్ళు ఎన్నికల్లోకి వెళ్తారు 2023లో 64 సీట్లు గెలిచి అధికారం చేజెక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా వాళ్ళ హామీల్లో విషయంలో ఫెయిల్యూర్ కనిపిస్తోంది, అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఫెయిల్యూర్ కనిపిస్తోంది, ఆఖరికి పొలిటికల్గా నెరేషన్ని బిల్డ్ చేసే విషయంలో కూడా కేవలం ప్రతిపక్షాలను తిట్టే పరిస్థితుల్లోనే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణలో సాగింది తప్పితే ఎక్కడ కూడా కొంత కాంక్రీట్ రిజల్ట్స్ వచ్చినటువంటి దాఖలాలు లేవు.